భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ తెలుగమ్మాయి శ్రీచరణ్కి సొంత రాష్ట్రం ఏపీలో అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణ్కి ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి మాజీ క్రికెటర్ మిథాలీరాజ్తో కలిసి శ్రీచరణి ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీస్కెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అక్కడ వారికి స్వాగతం పలికిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ గెలవడం ద్వారా భారత మహిళల క్రికెట్ జట్టు భారతదేశ మహిళల సత్తాను ప్రపంచానికి చాటిందని చంద్రబాబు చెప్పారు. అనంతరం మంగళగిరి స్టేడియంలో మీడియాతో మాట్లాడిన శ్రీచరణి గ్రూప్ 1 ఉద్యోగం, 2.5 కోట్ల డబ్బు, కడపలో ఇంటి స్థలం ఇస్తామని చంద్రబాబు చెప్పినట్టు వెల్లడించారు. ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్స్, వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు. వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనబడుతున్నాం సార్. ఇప్పుడు సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్ని చెప్పారు. బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్ ఐ థింక్. ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ లోకేష్ సార్. అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు.